మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. 2029 ఎన్నికలను ఎదుర్కొనేందుకు వైఎస్ఆర్సీపీ సైన్యం ఇప్పటి నుంచే సిద్ధమవుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆ దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు, ప్రణాళిక రచించారు. ఓడిపోయిన నెల రోజుల్లోనే మళ్ళీ పార్టీ నాయకులందరినీ ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా పిలిపించుకొని మాట్లాడి వారిని మోటివేట్ చేస్తూ యాక్టివ్ అయ్యేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అందుకోసమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ జిల్లాకు వెళ్ళినా నాయకులు అంతే యాక్టివ్గా పనిచేశారు, కార్యకర్తలు తరలి వచ్చారు, ప్రజలు కూడా భారీ స్థాయిలో తరలి వచ్చినటువంటి సందర్భం. అదే సందర్భంలో 2019లో అధికారంలోకి వచ్చే ముందు జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐపాక్ను కన్సల్టెన్సీగా నియమించారు. అయితే ఆ సమయంలో ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత, వైఎస్ఆర్సీపీ పోరాట పటిమ, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్నటువంటి అభిమానం, పాదయాత్ర ఇవన్నీ కలగలిసి 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024 ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ళు ఉందనగా ఐపాక్ టీము యాక్టివ్ అయింది. అయితే 2019 ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్ పనిచేస్తే ఆ తర్వాత 2024 ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్ బృందంలోని రిషిరాజ్ సింగ్ పనిచేసినటువంటి సందర్భం. రిషిరాజ్ సింగ్ నేతృత్వంలో ఐపాక్ టీం ఎన్నికల కోసం పనిచేసింది. అయితే 2019 ఎన్నికలకు ముందున్నటువంటి పరిస్థితులు వేరు, 2024 ఎన్నికలకు ముందున్నటువంటి పరిస్థితులు వేరు. ఎందుకంటే 2019లో అధికారంలో లేదు, 2019 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చారు. 2024 ఎన్నికలకు పోయేసరికి అధికారంలో ఉంది వైఎస్ఆర్సీపీ. అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేరువేరు పరిస్థితులు ఉంటాయి కాబట్టి రాజకీయంగా ఆ సందర్భంలో ప్రణాళికలు కూడా వేరువేరుగా ఉండాలి, వ్యూహాలు కూడా వేరువేరుగా ఉండాలి. కానీ ప్రశాంత్ కిషోర్ ఉన్నప్పుడు అనుసరించిన వ్యూహాలు వేరు, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. రిషిరాజ్ సింగ్ ఉన్నప్పుడు అనుసరించిన వ్యూహాలు వేరు, అప్పుడు అధికారంలో ఉన్నారు. అయితే గ్రౌండ్ లెవెల్లో ప్రజల నాడిని పట్టడంలో రిషిరాజ్ సింగ్ నేతృత్వంలోని ఐపాక్ టీం ఫెయిల్ అయిందని వైఎస్ఆర్సీపీ నేతలు భావిస్తున్నారు. ప్రజాభిప్రాయాన్ని నేరుగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లలేకపోయారు. ప్రభుత్వం పైన ఏ విధమైనటువంటి అభిప్రాయం ఉంది, సంక్షేమ పథకాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, వివిధ వర్గాల ప్రజలు వివిధ అంశాలపైన ఏం మాట్లాడుకుంటున్నారు, ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అనే అంశాలను రిషిరాజ్ సింగ్ నేతృత్వంలోని ఐపాక్ బృందం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమైందని, అందుకే గ్రౌండ్ లెవెల్లో పరిస్థితిని అంచనా వేయలేనటువంటి నేపథ్యంలోనే 2024 ఎన్నికల్లో దారుణ ఓటమి చవి చూడాల్సి వచ్చిందన్నది రాజకీయ విశ్లేషకుల మరొక అభిప్రాయం. ఈ విషయాలను పరిగణలోకి తీసుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి ఐపాక్ టీంతో కాకుండా సొంతంగా కార్యకర్తలు నమ్ముకొని ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ గ్రామస్థాయి, మండల స్థాయి కమిటీల నియామకం పూర్తి చేసుకుంటే దాదాపుగా 20 లక్షల మంది సైన్యం తయారవుతారు. ఈ సైన్యంతో ప్రజల్లోకి వెళ్తే ఖచ్చితంగా ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి, అనుకూలంగా ఉంటాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిప్రాయానికి వచ్చారు. ఐపాక్ లాంటి ఒక కన్సల్టెన్సీ మీద పూర్తిగా ఆధారపడే బదులుగా సొంత పార్టీ నిర్మాణం చేసుకొని పార్టీ కార్యకర్తలను యాక్టివ్ చేసుకుంటూ కార్యాచరణ రూపొందించడం ద్వారా ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలోనే పార్టీ కమిటీల నిర్మాణంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీలోకి పటిష్టమైనటువంటి నాయకత్వాన్ని, సమర్థత కలిగినటువంటి కార్యకర్తలను తీసుకోవడం ద్వారా ఏ జిల్లాకు ఆ జిల్లాలో ఉన్నటువంటి స్థానిక సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా పార్టీ బలోపేతమవుతుంది, ప్రజల్లో ప్రభుత్వం పైన వ్యతిరేకత ఏర్పడుతుంది, ప్రజల నుంచి వైఎస్ఆర్సీపీకి సానుకూల స్పందన వస్తుంది. కాబట్టి పార్టీ కమిటీల్లో నాయకత్వం సమర్థవంతంగా ఉండాలి, అప్పుడే అనుకున్నటువంటి ఫలితాలు సాధించగలమని నిర్ణయించినటువంటి సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కమిటీల్లో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇప్పుడు గ్రామ మండల స్థాయి కమిటీల్లో కూడా అదే విధంగా వ్యవహరించబోతున్నారు. గ్రామ మండల స్థాయి కమిటీల్లో కీలకమైనటువంటి నాయకుల్ని, సమర్థత కలిగినటువంటి కార్యకర్తల్ని నియమించడం ద్వారా పార్టీని బలోపేతం చేయొచ్చు, పార్టీ వాయిస్ను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళవచ్చు అన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సమర్థత కలిగినటువంటి నాయకత్వం కమిటీల్లో ఉంటే పార్టీ నిర్మాణం బలంగా జరుగుతుంది. తద్వారా 20 లక్షల మంది సైన్యం వైఎస్ఆర్సీపీకి అండగా నిలబడుతుంది, వైఎస్ఆర్సీపీ బలంగా నిలబడుతుంది అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. 2024 ఎన్నికలకు ముందు ఐపాక్ పనిచేసినటువంటి సందర్భంలో
పార్టీ అభ్యర్థుల ఎంపిక నుంచి సోషల్ మీడియా వ్యూహాల వరకు, సోషల్ మీడియా ప్రచారం వరకు పూర్తిగా ఐపాక్ బృందమే కీలకంగా వ్యవహరించినటువంటి సందర్భం. అయితే ఆ సమయంలో ఐపాక్ కమిటీ పూర్తి స్థాయిలో ప్రజల అభిప్రాయాన్ని పసిగట్టలేకపోయింది. గ్రౌండ్ లెవెల్లో ఏమనుకుంటున్నారు, ఏముంది అక్కడ, ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది, ప్రభుత్వ పథకాల గురించి కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి కావచ్చు, వివిధ వర్గాల్లో ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఐపాక్ బృందం పసిగట్టలేకపోయింది. ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీని పసిగట్టలేకపోయినటువంటి నేపథ్యంలోనే వైసీపీ అధిష్టానానికి రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ కారణంగానే ఎన్నికల్లో దెబ్బతిన్నారన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇలాంటి ఒక సందర్భంలోనే ఈ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాటిని సరిదిద్దుకునేందుకు ఈసారి చాలా కీలకంగా వ్యవహరించబోతున్నారు. చాలా గ్రౌండ్ లెవెల్ రియాలిటీని ఎప్పటికప్పుడు తన టీం ద్వారా తెప్పించుకొని గ్రౌండ్ లెవెల్ పరిస్థితులను అంచనా వేసి వాటికి అనుగుణంగా వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఆ వ్యూహాల ఫలితంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజల్లోకి వెళ్తుంటే అదే స్థాయిలో స్పందన వస్తుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.